వర్ధంతిని ఆత్మార్పణ దివస్గా మనం రాష్ట్ర ప్రభుత్వం జరుపుకోమని మనకి పిలుపునివ్వడం జరిగింది. ముందు పొట్టి శ్రీరాములు గారు ఎవరో కూడా మనం తెలుసుకోవాలరా, అర్థమవుతుందా? మన ఆంధ్ర రాష్ట్రానికి మనం మద్రాసు తమిళతో కలిసి ఉండేవాళ్ళం. మనం ఉన్నప్పుడు మనకి అనేక రకాల ఆంధ్రులు అనేక రకాల కష్టాలు అనుభవించాల్సి వచ్చేది. మనం ఆ కష్టాలన్నింటినీ మేము ఒకే భాష చనిపోయే వరకు నిరాహార దీక్ష చేస్తూ ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారన్నమాట. అలా త్యాగం చేయడం వల్ల ఏం జరిగిందంటే మన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఓటుగా చేస్తూ పార్లమెంట్లో తీర్మానం జరిగింది. ఆ రోజు ఈయన కనుక ఆత్మార్పణ చేయకపోతే మనం ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొందాం మన పరభాషలతో. ఈయన చేయడం వల్ల మన ఆంధ్రులకి, అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం మనకి ఏర్పడ్డది. అర్థమవుతుందా అందరికీ? ఈయన గురించి ఇంకాస్త మనం వివరాలు తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి మీరు. జార్జి టౌన్ అన్నపిల్లై వీధిలోని 163వ నెంబర్ ఇంటిలో 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు. ఆయన తండ్రి గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. శ్రీరాములు పూర్వీకుల స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని పడమటిపల్లె గ్రామం. అప్పట్లో కనిగిరి, పడమటిపల్లె నెల్లూరు జిల్లాలో ఉండేవి. శ్రీరాములు 5th ఫారం వరకు మద్రాసులో చదివారు. అది పూర్తి కాలేదు. దీంతో బొంబాయిలోని విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో చేరి 1924లో శానిటరీ ఇంజనీరింగ్, ప్లంబింగ్ లో డిప్లొమా చేశారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే, అంటే ప్రస్తుత సెంట్రల్ రైల్వేలో అసిస్టెంట్ ప్లంబర్ గా చేరారు. మహాలక్ష్మమ్మ 1928లో చనిపోయారు. ఆ తర్వాత భార్య సీతమ్మ ఓ మగపిల్లాడికి జన్మనిచ్చారు. కానీ ఆ పిల్లాడు 5 రోజులకే చనిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు క్షయరోగంతో సీతమ్మ మరణించారు. అప్పటికే గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన శ్రీరాములు తన ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీ అనుమతితో 1930 ఏప్రిల్లో సబర్మతి ఆశ్రమంలో చేరారు. వివిధ రాష్ట్రాల్లో సత్యాగ్రహ ఉద్యమాలు చేస్తూ జైలుకెళ్లిన శ్రీరాములు బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా సేవలు చేశారు. అనంతరం నెల్లూరులో దళితులకు ఆలయ ప్రవేశం, అస్పృశ్యత నివారణ వంటి వాటి కోసం ప్రచారం, నిరాహార దీక్షలు చేసి విజయం సాధించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు ముందు శ్రీరాములు 5 సార్లు నిరాహార దీక్షలు చేశారు. 1952 అక్టోబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 15 వరకు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. డిసెంబర్ 16వ తేదీన 2 ఎడ్ల బండి మీద కట్టిన రథంపై శ్రీరాముల అంతిమయాత్ర జరిగింది. కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారు నిర్మించిన మాలైలోని ఆర్య వైశ్య శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా పక్కనే ఉన్న ఒక పెంకుటిల్లు వరండాలో ప్రకాశం పంతులు, గురుసు సాంబమూర్తి తదితరులు శ్రీరాముల గురించి ప్రసంగించారు. గాంధీజీ తుపాకీ గుండుకు అసలు కోల్పోగా ఆయన బోధించిన సత్యం, అహింసల కోసం శ్రీరాములు ఆత్మ బలిదానం చేశాడు అని ప్రకాశం పంతులు అన్నారు. పొట్టి శ్రీరాములు మరణించడానికి వారం రోజుల ముందు 1952 డిసెంబర్ 8వ తేదీన పార్లమెంటు లోక్సభలో ప్రధాని నెహ్రూ ఇలా అన్నారు: ఒక వ్యక్తి ప్రాణానికి సంబంధించిన విషయాన్ని తేలిగ్గా చూడకూడదు, కానీ ముఖ్య నిర్ణయాల విషయంలో ఇలా ఒత్తిడి తెస్తే పార్లమెంట్ అధికారం, ప్రజాస్వామ్య పద్ధతులు అంతమవుతాయి. ఇంతకంటే ఉత్తమ పద్ధతుల్లో, ఇంతకంటే ఎక్కువ సక్రమ పద్ధతుల ద్వారా తన ఆశయాన్ని సాధించాలని ప్రాయోపవేశం చేస్తున్న మహాశయుని కోరుతున్నాను అని అన్నారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తే ఆయన్ను కనీసం పట్టించుకోలేదని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారిపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చేయమని ధార్ కమిటీ చెప్పింది. శ్రీరాములు అదే కోరాడు. అన్యాయమైనదేమీ అతడు కోరలేదు. నెహ్రూ తండ్రి నాకు తెలుసు, చాలా మంచివాడు. నెహ్రూ కూడా బుద్ధిమంతుడే. అయితే ఈ సందర్భంలో న్యాయంగా ప్రవర్తించలేకపోయారు. 58 రోజులు ఇతను ఉపవాసం చేసినా కదలిక పుట్టలేదు. నెహ్రూ కొంతకాలం ఇలానే వ్యవహరిస్తే దేశాన్ని, ప్రజలను కూడా పోగొట్టుకుంటారు అని శ్రీరాముల అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారని ఆంధ్ర పత్రికలో పేర్కొన్నారు. మనలో మనం తగువులాడుకుంటున్న సమయంలో ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసి మనందరికీ ఓ గుణపాఠం నేర్పాడు శ్రీరాములు. స్వార్థంతో మనమంతా శ్రీరాముల దీక్షను విరమించాలని కోరాము. అయితే శ్రీరాములు ఒక ఆదర్శం కోసం చివరి దాకా దీక్షను కొనసాగించి నిస్సంకోచంగా తన నిండు ప్రాణాలను అర్పించాడు అని ప్రకాశం పంతులు అన్నారని ఆంధ్రపత్రిక తెలిపింది. మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు
డిసెంబర్ 19వ తేదీన లోక్సభలో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. ఈ మేరకు వాంచు కమిటీని ఏర్పాటు చేశారు. 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 2008 మే 22వ తేదీన నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విన్నారు కదా చక్కగా ఆయన ఆత్మార్పణ చేయడం, ఆమరణ నిరాదీక్ష చేయడం, ఆంధ్ర రాష్ట్రానికి మనకి 1953 అక్టోబర్ 1వ తారీఖున అట్లా మనం ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. కర్నూలు రాజధానిగా చేసుకుని ఆంధ్ర రాష్ట్రం అవతరించింది అన్నమాట. తర్వాత అనేక రకాల రాజకీయ కారణాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ అట్లా ఆవిర్భవించింది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఎలా విడిపోయింది అనే వివరాలు మళ్ళీ ఇంకోసారి మనం చెప్పుకుందాం. రైట్.